ప్రతి డేట్ కి ఒక స్టోరీ ఉంటుంది. ఈ రోజు 16th ఫిబ్రవరి క్యోటో ప్రోటోకాల్ ఎఫెక్టివ్ గా స్టార్ట్ అయిన డే. 11th డిసెంబర్ 1997 లో క్యోటో ప్రోటోకాల్ జపాన్ లో అడాప్ట్ చేసుకున్నారు. ఎఫెక్టివ్ గా 16th ఫిబ్రవరి 2005 నుంచి స్టార్ట్ అయింది. క్యోటో ప్రోటోకాల్ అంటే పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి చేసిన ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. ఇది 6 గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని రెగ్యులేట్ చేసింది. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, హైడ్రోఫ్లోరోకార్బన్స్, పెర్ఫ్లోరోకార్బన్స్, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్. ఈ ప్రోటోకాల్ ఫస్ట్ కమిట్మెంట్ పీరియడ్ 2008 నుంచి 2012 వరకు. ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ 1990 లెవెల్స్ కన్నా 5% తక్కువ ఎమిషన్ రెడ్యూస్ చేయాలని టార్గెట్. సెకండ్ కమిట్మెంట్ పీరియడ్ 2013 నుంచి 2020 వరకు. ఇది దోహా అగ్రిమెంట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు. 1990 లెవెల్స్ ఎమిషన్స్ కన్నా అట్లీస్ట్ 18% రెడ్యూస్ చేయాలని టార్గెట్. క్యోటో ప్రోటోకాల్ 3 ఫ్లెక్సిబుల్ మెకానిజం ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇంటర్నేషనల్ ఎమిషన్ ట్రేడింగ్, క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం, జాయింట్ ఇంప్లిమెంటేషన్. మరి ప్యారిస్ అగ్రిమెంట్ ఏ ఇయర్ లో వచ్చింది? ఆన్సర్ నాకు కామెంట్ చేయండి. రేపు మళ్ళీ ఒక కొత్త డేట్ స్టోరీతో కలుద్దాం.